పూజలు, దానాలు మన భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో పుష్యమాసం గురించి చెప్పాలంటే ఇది దైవారాధనకు అత్యుత్తమ కాలం. పురాణాలు దీన్ని ధర్మమాసంగా పేర్కొన్నాయి. సూర్యుడు ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సంధి కాలాన్ని సూచిస్తుంది పుష్యమాసం. ఇది దివ్యశక్తి, ఆధ్యాత్మిక సంపదలకు నెలవు. ఈ మాసంలో ప్రకృతి, కాలం రెండు భగవంతుని ఆరాధనకు అనుకూలించేలా మారుతాయి. శివపూజ, విష్ణు పూజ, సూర్యారాధన, తులసి సేవన ఇవన్నీ ఈ మాసంలో అపార ఫలితాలను ఇస్తాయని వేదాలు వెల్లడించాయి. పుణ్యప్రదమైన పుష్యమాసానికి ప్రధాన దైవం సూర్య భగవానుడు. ఈ కాలంలో సూర్యుని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వసిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాస వ్రతం ఈ మాసంలోనే ముగుస్తుంది. ఈ మాసంలో వచ్చే సంక్రాంతి ముఖ్యమైన పండుగ. పంటలు ఇంటికి చేరే ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం ఉత్తమం. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు ఇలా మన సంస్కృతి సాంప్రదాయాల కలయిక ఈ మాసానికి గొప్ప శోభను తెచ్చిపెడుతుంది. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. దేవతలకు ఇది పగటి సమయం. ఈ మాసాన్ని మూఢమాసం అని కూడా వ్యవహరిస్తారు. మూఢం అంటే శుభకార్యాలకు విరామం ఇవ్వాల్సిన కాలం. జ్యోతిష్యం ప్రకారం ఈ మాసంలో రెండు మూఢ కాలాలు ముఖ్యమైనవి. సూర్యుడు ధనురాశిలో ఉన్న కాలాన్ని గురుమూఢం లేదా ధనుర్మాసం అంటారు. గురుడు అంటే బృహస్పతికి సూర్యుడు దగ్గరగా వచ్చినప్పుడు శుభత్వం తగ్గుతుందని భావిస్తారు. బృహస్పతి గృహప్రవేశం, ఉపనయనం, వివాహం తదితర కార్యాలకు కారకుడు. గురుబలం తక్కువగా ఉన్నప్పుడు చేసే పనులు శుభాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వదని పెద్దలు చెబుతారు. అందుకే ఈ కాలంలో ఈ కార్యక్రమాలను నిలిపివేస్తారు. ఈ నియమం శుభకార్యాలకే వర్తిస్తుంది, భగవత్ ఆరాధనకు కాదు. పుష్యమాసంలో కొన్నిసార్లు శుక్రగ్రహం సూర్యుడికి అతి దగ్గరగా వచ్చి అస్తమించడం జరుగుతుంది. శుక్రుడు వైవాహిక జీవితం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలకు కారకుడు. శుక్రుడు అస్తమించినప్పుడు శుభఫలం తగ్గుతుంది. అందుకే ఈ సమయంలోనూ పెళ్లి, ప్రయాణం, వ్యాపార ఒప్పందం శుభకరం కాదని భావిస్తారు. ఈ మూఢకాలం శుభకార్యాలు, స్థిరత్వాన్ని కోరుకునే అంశాలకే వర్తిస్తుంది. దైవ దర్శనం, పూజలు, వ్రతాలు, దానాలు, తీర్థయాత్రలకు వర్తించదు. ఇంకా చెప్పాలంటే పుష్యమాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అధిక శుభ ఫలితాలను ఇస్తాయి.